అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ఏంజల్ నెంబర్ని మీరు ₹10 నోటు పైన కనుక రాశారు అంటే ఖచ్చితంగా 10 కోట్లు అనేవి మీకు వచ్చి పడతాయి. అలానే నెలకు సరిపడా డబ్బు మొత్తం అంటే నెల మొత్తం మీ చేతిలో డబ్బు నిలబడాలి, డబ్బు మెదులుతూ ఉండాలి, మీకు అవసరానికి డబ్బు ఖచ్చితంగా మీతో పాటే ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఈ పరిహారం అనేది మీకు ఎంతో చక్కగా చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మాత్రమే అన్నమాట. మరి ఈ పరిహారాన్ని మరీ ముఖ్యంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసి చూడండి. అది అంటే ప్రతి ఒక్కరికి శుక్రవారం మంగళవారం అనే కాదు కదా, లేదంటే అమావాస్య పౌర్ణమి చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట. లేదు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథులు ఉన్నాయి కదండి, పంచమి, అష్టమి, ఇలాంటి తిథుల్లో కూడా మీరు చేసినట్లయితే చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మనం నమ్మకంతో ఎప్పుడైనా సరే ఏ చిన్న పరిహారం చేసినా సరే చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. దీనికోసంగా మనం ₹10 నోట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఇళ్ళలో అయితే ఉంటుంది. అలానే ₹10 నోట్తో పాటు ఒక గ్రీన్ కలర్ పెన్ కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్నే యూజ్ చేయాలి. ₹10 నోట్ అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట. ఈ రెండు ఉంటేనే ఈ రెమెడీ అనేది మీరు యూజ్ చేసుకోగలరు. ₹10 నోట్ అనేది తీసుకొని ఆ నోట్ మీద మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే మనస్ఫూర్తిగా ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని ఆ ₹10 నోట్ మీద 786 అన్న ఏంజల్ నెంబర్ని రాయాలి ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ పెన్తో 786 అన్న ఏంజల్ నెంబర్ని మీరు రాశారు అంటే అలా రాసిన ఆ ₹10 నోట్ని మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ అలా 786 రాసిన తర్వాత ఆ ₹10 నోట్ని తీసుకొని మీకు 4 రోడ్లు కలిసిన ఒక కూడల్లాగా ఉంటుంది కదండి, అక్కడ మీరు మధ్యలో పెట్టేయాలన్నమాట. అలా పెట్టేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇక వచ్చేసేయండి. ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా ముఖము కాళ్ళు చేతులను నీట్గా కడుక్కొని ఇంకొకటి ఫ్రెష్ది ఒక ₹10 నోట్ అనేది తీసుకొని దాని మీద నెక్స్ట్ మళ్ళీ 786 అన్న నెంబర్ని అయితే గ్రీన్ కలర్ పెన్తో రాసి మీరు 786 అని చెప్పుకుంటూ నాకు 10 కోట్లు కావాలి, లేదా ఈ నెల మొత్తం నా చేతిలో డబ్బులు మెదులుతూ ఉండాలి అని చెప్పుకోవడం, లేదంటే నా అప్పులన్నీ తీరిపోవడం, ఇలా ఏదైతే మీ కోరిక బలంగా ఉంటుందో డబ్బు పరంగా అది మీరు మనస్ఫూర్తిగా అయితే చెప్పుకోవాలన్నమాట. 786 నాకు 10 కోట్లు రావాలి, లేదంటే 786 నాకు ఈ నెల మొత్తం చేతిలో డబ్బులు మిగలాలి, 786 నా అప్పులన్నీ తీరిపోవాలి, ఇలా ఏదైతే మీ కోరిక డబ్బు పరంగా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయితే చెప్పుకొని మరి ఆ ₹10 మీరు అస్సలు ఖర్చు చేయకూడదు అన్నమాట. భద్రంగా దాచిపెట్టుకోవాలి. మీ బీరువాలో లాకర్లో దాచిపెట్టుకున్నా కానీ, లేదో మీ పర్సులోనే దాచిపెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా వ్యాపారం అంగడి ఏదైనా ఉంటే ఆ అంగట్లో గల్లపెట్టెలో అయినా సరే పెట్టుకోవచ్చు. కానీ పొరపాటున కూడా మీరు ఆ నోట్ని ఒకరికి ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ అస్సలు చేయకూడదు అన్నమాట. ఒకవేళ మీరు పొరపాటున ఇచ్చేసాము మర్చిపోయి, లేదా చిల్లర లేక, లేదంటే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అర్జెంట్గా కావాల్సిన వచ్చినప్పుడు ఇచ్చేసాము, ఇంకేం చేయాలి, ఏం కుదరడం లేదే అనుకుంటున్నప్పుడు ఇంకొకసారి అయినా సరే ప్రయత్నించి చూడండి. ఈసారి అయినా సరే మొదటిసారి చేసిన తప్పు మాత్రం అస్సలు చేయకండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి, కావాలని మాత్రం అస్సలు చేయొద్దు. ఏదో పొరపాటునో తెలియకో మీరు పెట్టిన కాగితం మీకు తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మార్చడం ఇట్లా జరిగినప్పుడు అది ఎట్లా అంటే మీ తప్పు కాదు. కాబట్టి మీరు మళ్ళీ ఇంకొకసారి అయితే చేసుకోవచ్చు. తెలిసి కూడా మీరు ఆ ₹10 నోట్ మాత్రం అస్సలు చేంజ్ చేయొద్దన్నమాట. ఎవరికి కూడా అస్సలు ఇవ్వద్దు, మీతో పాటే దాచుకోండి. లేదంటే మీరు వెళ్ళే పర్సులోనే మీతోనే పెట్టుకోవడం కానీ ఇలా చేయడం వల్ల డబ్బు అనేది అంతకంత రెట్టింపు అవుతుందన్నమాట. అలానే మీరు ఏ పని చేసినా సరే అందులో ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. మీరు దేంట్లో అంటే ఏ పని మొదలుపెట్టినా అందులో లాభాలు అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో ఒక చిన్న చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. డబ్బు పరంగా డబ్బు లేకుండా ఎవరైతే బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఈ చిన్న రెమెడీ ₹10 నోట్తో చేసి చూడండి. ఖచ్చితంగా చాలా మంచిగా అయితే వస్తుంది. ఎందుకంటే మనం వేలు పెట్టి వందలు పెట్టి చాలామంది ఎన్నో పరిహారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవలా కాకుండా ఒక ₹10 నోట్తో ₹10 ఖర్చు పెట్టి ఈ చిన్న రెమెడీ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లోనే మార్పు అనేది వస్తుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.